ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు గీత. నేను గుంటూరు దగ్గరలో ఉన్న ఇంటూరులో ఉంటాము. మా అమ్మకి మేము ముగ్గురం, నేను, మా అక్క, మా చెల్లి. నా లైఫ్లో జరిగిన ఒక మర్చిపోలేని భయపెట్టే సంఘటన ఇది నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. నేను ఇప్పటికి కూడా తలుచుకుంటే నాకు భయం వేసిద్ది. నేను 9th క్లాస్ కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని స్కూల్లో స్పెషల్ క్లాసెస్ పెట్టారు. రోజు నేను స్పెషల్ క్లాసెస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 6:30, 7 అలా అయిపోయేది. మా ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. నేను స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేదాన్ని. మా ఇంటి నుంచి స్కూల్కి 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఒకరోజు స్పెషల్ క్లాసెస్ అయిపోయేసరికి 7:30 అయిపోయింది. బాగా నైట్ అయిపోవడంతో మా నాన్న కాల్ చేసి, "ఎక్కడున్నావు అమ్మా, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు?" అని అడిగారు. "ఇప్పుడే బయలుదేరుతున్నా నాన్న, క్లాస్ అయిపోయేసరికి లేట్ అయిపోయిందని" చెప్పి కాల్ కట్ చేసి సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వెళ్తున్నా. బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి బ్రిడ్జ్ మీద ఎవరో ఉన్నట్టు అనిపించింది. మాది పల్లెటూరు కావడంతో పెద్దగా మనుషులు ఎవరూ తిరగరు ఆ బ్రిడ్జ్ మీద. దగ్గరికి వెళ్ళేసరికి ఆ మనిషి ఒక ఆడామా అని తెలిసింది. ఆమె వయసు ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆమె నేను క్రాస్ చేస్తూ వెళ్తుంటే ఆమె "నీ పేరు ఏంటి?" అని అడిగింది. నేను ఆమెను ఒక రకంగా చూస్తూ నా పేరు చెప్పాను. ఆమె ఒక వియర్డ్ స్మైల్ ఇచ్చింది. అది చూసి నాకు భయం వేసి, "సరే అండి, నాకు లేట్ అవుతుందని" చెప్పేసి వెళ్ళిపోయాను. నేను వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆమె కనిపించలేదు. సరేలే, ఆమె వెళ్ళిపోయి ఉండిద్ది అని నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చేసరికి నాకు బాగా నీరసంగా అనిపించింది. మా అమ్మ నా కోసం గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంది. నన్ను చూసి, "ఏంటమ్మా బాగా నీరసంగా కనిపిస్తున్నావు?" అని అడిగింది. "ఏమో అమ్మా" అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. స్నానం చేసి అన్నం తిని పడుకున్నా. అప్పుడు టైం ఒక 11 అవుతుంది. సడన్గా నాకు వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అయింది. 4 సార్లు వామిటింగ్స్ చేసుకున్నా. నెక్స్ట్ డే నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ప్రతిరోజు వామిటింగ్స్ అయ్యేవి. అన్నం చూస్తే ఏడ్చేదాన్ని. ఒకరోజు చెవిలో ఏదో వినిపిస్తుంది నాకు నైట్. ఇవేవి నేను మా అమ్మకు చెప్పేదాన్ని కాదు. చిన్నగా నా హెల్త్ పాడైపోవడం స్టార్ట్ అయింది. నా హెయిర్ మొత్తం మొదల్లో నుంచి ఊడిపోవడం స్టార్ట్ అయింది. నాకు పీరియడ్స్ రావడం కూడా ఆగిపోయింది. 1 ఇయర్ నుంచి. నేను ఇంతకుముందు 55 kgs ఉండేదాన్ని. ఇప్పుడు 35 kgsకి నైట్ అసలు నిద్ర కూడా పోయేదాన్ని కాదు. ఇలా అవుతుందని మా అమ్మ ఇంకా ఇలా కాదని చెప్పి మా ఊరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ చూసి, "ఏమీ లేదు, అంతా బాగానే ఉంది తనకి" అని చెప్పారు. ఇంకా నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు నైట్ అందరూ పడుకున్నాక నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. లేచి చూస్తే టైము 1 అయింది. సరే వాష్రూమ్కి వెళ్దామని లేచి, మా వాష్రూమ్ ఎక్కడ ఉంటుందంటే మా పెరట్లో ఉంటుంది. సరే అని డోర్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళొచ్చాను. ఇంట్లోకి వచ్చేసరికి కిచెన్లో ఒక మూలను కూర్చొని ఎవరో నన్ను ఒక నల్లటి ఆకారం, "గీత ఇటురా, గీత ఇటురా" అని పిలుస్తుంది. ఇక నాకు భయం వేసి వెంటనే పరిగెట్టుకుంటూ మా అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకున్నా. ఆ రోజు నుంచి నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా నాకు భయం వేసింది. మా అక్క, మా చెల్లి కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అసలు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు నన్ను చూసి భయపడేవాళ్ళు. ఆ రోజు మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది. నన్ను చూసి, "ఏంటమ్మాయి, పిల్ల ఇలా అయిపోయింది?" అని అడిగింది మా అమ్మని. మా అమ్మ ఇంకా జరిగిందంతా చెప్పింది. ఇంకా మా అమ్మమ్మకి డౌట్ వచ్చి నన్ను మా పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. మా పాస్టర్ గారు ఏంటంటే జరిగింది జరగబోయేది చెప్తారు. ఆయన చెప్పారు, ఆయనకి ఏంటంటే ఒక ప్రాఫెసీ వరం ఉంది. ఆయన ఏం చెప్పారంటే, నన్ను ఒక ఆత్మ ఆవహించిందంట. ఆ ఆత్మ నన్ను అన్నం తినివ్వకుండా, నిద్రపోనికుండా చేసి నన్ను చంపేద్దామని, నన్ను చంపేసి ఆత్మతో తీసుకెళ్ళిపోదామని చూస్తుందని పాస్టర్ గారు చెప్పారు. మా నాన్నమ్మ పాస్టర్ గారిని అడిగింది, "ఇప్పుడు ఏం చేయాలండి?" అని చెప్పి. పాస్టర్ గారు 2 నెలలు ప్రతి శుక్రవారం నన్ను చర్చికి తీసుకురమ్మని చెప్పారు. అలా 3 వారాలు చర్చికి వెళ్ళిన తర్వాత ఒక శుక్రవారం సంవత్సరం తర్వాత నేను అన్నం తిన్నాను. సంవత్సరం తర్వాత నేను అన్నం తిన్నా. అప్పటి వరకు నేను అన్నమే తినేదాన్ని కాదు. సరేలే, ఇప్పుడే కొంచెం బాగుంటుంది అనుకున్నా. మళ్ళీ ఆ రోజు నైట్ నాకు ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. నేను వెంటనే లేచి మా నాన్నమ్మకు చెప్పా,
నానమ్మ నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నానమ్మ అని గట్టిగా ఏడుస్తూ చెప్తే మా నానమ్మ లేచి గట్టిగా తిడుతూ ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసి ప్రేయర్ ఆయిల్ రాసి ఏం కాదులే అమ్మ అని చెప్పి పడుకోబెట్టింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు తెలిసిన వాళ్ళు దయ్యాలు వదిలించే వాళ్ళు ఉన్నారు ఒక దగ్గర, తీసుకువెళ్తారండి అని చెప్పి మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళారు. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.